అప్పట్లో సిబిఐకి అప్పుడున్న ప్రభుత్వం ఆదేశాలు, అది సోనియా గాంధీనా రాహుల్ గాంధీనా పక్కన పెడితే ఆనాటి ఆదేశాలు. దానికి అనుగుణంగా ఏం కేసులు పెట్టాలని ఆలోచించినప్పుడు జగన్ వ్యాపారాలు చేస్తున్నాడు, ఆ వ్యాపారాల్లో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రయోజనాలు పొందారు, ఆ ప్రయోజనాలకు బదులుగా లంచం సొమ్ముల్ని ఇట్లా పెట్టుబడుల రూపంలో పెట్టించుకున్నారని చెప్పి ఎవరో వాళ్ళకి చెప్పారు. ఓకే, దాని మీదనే కేసులు పెట్టమన్నారు. సిబిఐ వాళ్ళు వెళ్ళి ఈ పారిశ్రామికవేత్తలందరిని అడిగారు, అరే బాబు మేము బోల్డ్ అన్ని బెనిఫిట్స్ పొందుతుంటాం, రాయితీలు ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత, పరిశ్రమ పెట్టేవాడికి రాయితీలు ఇవ్వకపోతే ఇంకెవడికి ఇస్తాయి, మేము పెట్టుబడులు ఎవరికి పడితే అడిగి బెదిరిపోయి పెట్టే సీన్ ఉండదు, పెట్టుబడి పెట్టామంటే అందులో మాకు లాభం వస్తుందంటేనే పెడతాము, కాబట్టి మాకు అట్లాంటి బెదిరింపులు ఏం మేము పడలేదు అని చెప్పారు. లేదు లేదు మీరు బెదిరింపులకు గురయ్యామని చెప్పండి, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు, మీ మీద కూడా కేసులు పెట్టాల్సి వస్తుంది, మీరు జగన్ మీద కేసులు పెట్టండి అని అడిగింది. వాళ్ళు పెట్టలా, మేము ఎట్ట పెడతాం, ఇప్పుడు ఒకళ్ళ మీద ఎట్ట కేసులు పెట్టామంటే రేపటి నుంచి ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే వాళ్ళ మమ్మల్ని వాడి వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు కనుక దెబ్బతీస్తే దానివల్ల రేపు వాడు వస్తే అధికారంలోకి మమ్మల్ని వ్యాపారాలు దెబ్బతీస్తారు, మీ రాజకీయాల కోసం మమ్మల్ని పారిశ్రామికవేత్తలు అందుకులోకి లాగద్దు అని తేల్చి చెప్పారు. లేదు మీరు తప్పనిసరిగా చేయాల్సిందే అని సిబిఐ బెదిరించింది, వినలేదు. దాంతో సిబిఐ ఈడీ కేసుల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలనే పెట్టి మరీ ఏడిపించారు. అంటే కంప్లైంట్ ఇచ్చినోడు ఎవడూ లేడు, ఎవడో ఒక రాజకీయ నాయకుడు ఇస్తాడు కంప్లైంట్, కానీ పెట్టుబడి పెట్టినోళ్ళు నేను నా ఇష్టమైన పెట్టాము అన్నా సరే వాళ్ళ చేతనే కంప్లైంట్ పెట్టించారు. అట్లాగే ఇక్కడ పెట్టించుకున్న వాళ్ళు మేము అవును వ్యాపారపరంగా పెట్టుబడి పెట్టించుకున్నాము అని చెప్పినా వాళ్ళిద్దరి మీదనే కేసులు పెట్టారు. అది ఇంకా దానికి సంగతి తేల్చలేకనే సిబిఐ కోర్టు దగ్గరికి వెళ్తే తొందరగా తుస్సుమంటుంది, అది అందుకనే దాన్ని కవర్ చేసుకోవడానికి రోజుల తరబడి సాగదీస్తూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లిక్కర్ కుంభకోణం అట్లాంటిదే. అంతకుముందు ఉన్నటువంటి ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం వచ్చే లిక్కర్ పాలసీ తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా లంచాలు తినేశారు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ రైట్ చేయడానికి కంపెనీల ఉత్పత్తిదారుల్ని ఫస్ట్ అడిగారు. ఆ ఉత్పత్తిదారులు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఇస్తున్నారు. వాళ్ళకి లంచాలు ఇచ్చారని రాసిమంటే ఇప్పుడు వీళ్ళకి లంచాలు ఇస్తున్నట్టే కదా. లంచాలు ఇవ్వకుండా పని జరుగుతుందా ఇక్కడ అంటే ఖచ్చితంగా లంచాలు ఇచ్చినే పని జరుగుతుంది. అది నిజమైతే వీళ్ళు తీసుకుంటున్నట్టే. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్పారని కేసు పెడతారు, రేపు వాళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళ మీద కేసు పెట్టమంటే వాళ్ళు మధ్యలో పావులు కాబట్టి మా జోలికి రావద్దు అన్నారు. వాళ్ళతో ఇక్కడ వీళ్ళకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి నడిచిపోవాలి. ఎట్ ద సేమ్ టైం కొన్ని సంస్థల వాళ్ళని మాత్రం బెదరేసి మీరు పెట్టమంటున్నారు, కంప్లైంట్ పెట్టకపోతే వాళ్ళని పిలిపించి విచారణ పేరుతో వేధిస్తున్నారు. వాళ్ళు చివరికి ఇప్పుడు న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యారు. తాజాగా మద్యం కొనుగోలు వ్యవహారాల దర్యాప్తు పేరుతో 2 వృద్ధుల్ని సిఐడి అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టు జోక్యం చేసుకోవాల్సినటువంటి పిటిషన్లు వేసుకొచ్చారు. శార్వాణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు ఈ చంద్రారెడ్డి, ఠాకూర్ కాళీ మహేశ్వర్ సింగ్ ఇద్దరు 60 ఏళ్లకు పైబడిన వాళ్ళు ఇంటి వద్దనే న్యాయవాది సమక్షంలో విచారించమని సిఐడిని ఆదేశించింది. పిటిషనర్ల స్టేట్మెంట్ రికార్డు విషయంలో కూడా చట్టం ప్రకారం నడుచుకోమని తేల్చి చెప్పింది హైకోర్టు. వాళ్ళని అరెస్ట్ కూడా చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనేపల్లి హరినాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.